హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో సమ్మర్ లో చల్లగా ఒక డిజర్ట్ చేసుకొని తినాలనుకుంటే ఈజీగా అయిపోయే బెస్ట్ డిజర్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే సేమియా కస్టర్డ్. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ పని కూడా ఉండదండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా పని లేకుండా చాలా ఈజీగా పిల్లలు సైతం ఎక్కువగా చేసుకోగలిగే రెసిపీ ఇది. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తున్నా లేదా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ఒక స్పెషల్ డిజర్ట్ గా చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా చేసుకునే డిజర్ట్ అన్నమాట. అంతేకాదు, బాడీని కూడా ఇమిడియట్ గా క్షణాల్లో కూల్ చేసేస్తుంది. మరి ఎంతో టేస్టీగా, సాఫ్ట్ గా, క్రీమీగా ఉండే ఈ సేమియా కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే ఒక బౌల్లో సబ్జా గింజల్ని నానపెట్టేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ సబ్జా గింజలు నానేలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అది హీట్ అయ్యాక ఇప్పుడు దానిలో పాలు పోసుకోవాలండి. ఈ పాలు మెజర్మెంట్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను 3 గ్లాసుల పాలు తీసుకున్నాను. మీరు కప్పుతో తీసుకుంటే 3 కప్పులు తీసుకోండి. 3 గ్లాసుల పాలకి 1 గ్లాస్ సేమియా తీసుకోవాలి. అదే కప్పు అయితే 1 కప్పు తీసుకోవాలి. ఇలా కొలత ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. పాలని నిదానంగా గరిటెతో కలుపుతూ మరిగించండి. ఇక్కడ నేను ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియా తీసేసుకున్నానండి. అదే మీరు పచ్చి తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లైట్ గా రోస్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాసు సేమియా అయితే తీసుకున్నానండి. చెప్పాను కదండి, 3 గ్లాసుల పాలకి 1 గ్లాసు సేమియా పర్ఫెక్ట్ గా ఉంటుంది. పాలు ఈ విధంగా పొంగు వచ్చి బాయిల్ అయిన తర్వాత ఇందులోకి సేమియాని వేసుకోవాలి. సేమియాని వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి. ఈ సేమియా ఉడికే లోపు మనం కస్టర్డ్ పౌడర్ ని కలుపుకుందాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ని అందులో వేసుకుందాము. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ ది తీసుకున్నానండి. అలాగే కాచి చల్లార్చిన ఒక 1/2 కప్పు దాకా పాలైతే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. మీరు ఇక్కడ ఏ ఫ్లేవర్ కస్టర్డ్ అయినా తీసుకోవచ్చండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకొని కస్టర్డ్ పౌడర్ పాలన్నీ కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే దీని బదులు కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేయవచ్చు. కార్న్ ఫ్లోర్ యూస్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా ఇందులో కాస్త కుంకుమ పువ్వు కానీ, లేదంటే సాఫ్రాను, లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోండి. అంటే మంచి రిచ్ గా ఉండే కలర్ వస్తుంది అన్నమాట. అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్ ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనకి సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా, చూసారా? ఒక సేమియా పట్టుకొని ఇలాగా మనకి వత్తగానే 2 ముక్కలు అయిపోయింది కదా, అంటే మనకి సేమియా పర్ఫెక్ట్ ఉడికిపోయిందండి. తరువాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని ఒక్కసారి వేసే ముందు కలయి పెట్టుకోండి, లేదంటే ఆ పౌడర్ అనేది అడుగుని ఉండిపోతుంది. ఆ మిల్క్ ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేయండి. అలాగే లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు కాస్త ఈ కస్టర్డ్ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత దీనిలోనికి స్వీట్నెస్ కోసం ఇందులో మీరు పంచదారైనా వేసుకోవచ్చు, లేదా కండెన్స్ మిల్క్ అన్న వేసుకోవచ్చు. నేను స్వీట్నెస్ కోసం 1/2 కప్పు దాకా కండెన్స్ మిల్క్ వేస్తున్నాను. పంచదార వేసే వాళ్ళైతే 1/2 గ్లాస్ దాకా పంచదార వేసుకోవచ్చు. మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చండి. పంచదార గాని లేదా కండెన్స్ మిల్క్ గాని వేసి బాగా కలిపేసేయండి. 1 నిమిషం పాటు స్టవ్ మీద లో ఫ్లేమ్ లో ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆపి గిన్నెని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. మీగడ కట్టకుండా గరిటెతో మధ్యలో కదుపుకుంటూ చల్లారనివ్వండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా చల్లారిన సేమియా కస్టర్డ్ ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి కాస్త చిల్ అవ్వనివ్వండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత తీసి సర్వ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ బౌల్ తీసుకున్నాను. ఇంకా గ్లాస్ లో అయితే మీకు చాలా బాగా నీట్ గా కనపడుతుంది. ఇదిగోండి, ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు. నేను ఇక్కడ యాపిల్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎనీ ఫ్రూట్, మీకు నచ్చిన ఫ్రూట్స్, ప్రోమోగ్రానైట్ కానీ, మామిడికాయ కానీ ఏదైనా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ బౌల్లో నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా అయితే ఫస్ట్ మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ సబ్జా గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న సేమియా కస్టర్డ్ ని వేసుకోవాలండి. అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ ని, డ్రై ఫ్రూట్స్ ని కూడా లేయర్ బై లేయర్ వేసుకోండి.
ఎలాగైనా మీరు సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే కాస్త రిచ్గా ఇంకా క్రీమీగా కావాలనుకుంటే వెనిలా ఐస్ క్రీమ్తో కానీ కస్టర్డ్ ఐస్ క్రీమ్తో కానీ సర్వ్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఏం వేయటం లేదండి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసి పెట్టండి, మీకు చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు చేసి ఇచ్చానండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పారు. అలాగే మా బాబు బర్త్డే అప్పుడు కూడా నేను ఈ యాపిల్స్ అలాగే సబ్జా గింజలు ఇవన్నీ వేస్తే మా వాడు తినడండి, అందుకని వాడికి ప్లెయిన్ గా చేసి ఇచ్చాను. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదండి, అవన్నీ తినని వాళ్ళకి ఇలా ప్లెయిన్ గా చేసి కూడా ఇవ్వచ్చండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఆ రోజు మా బాబు బర్త్డే అప్పుడు ఇదిగోండి ఇలా ప్లెయిన్ గా చేసి ఇచ్చాను. వాడు చాలా ఇష్టంగా తిని చాలా బాగుందని చెప్పాడండి. మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ సేమియా కస్టర్డ్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఈ సమ్మర్ లో ఇలా సేమియా కస్టర్డ్ ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయటం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీ కోసం GSR ఫ్యామిలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.